ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ చేశారు పోలీసులు. మిర్యాలగూడ అదుపులోకి తీసుకున్నారు. సో ప్రస్తుతానికి ఆయన అత్తాపూర్ స్టేషన్కి తరలించే అవకాశం కూడా కనబడుతోంది. కేసు దర్యాప్తుని ఆయనపై నమోదైనటువంటి కేసు దర్యాప్తుని ఉమెన్స్ సేఫ్టీ వింగ్కు బదిలీ చేశారు సిపి సజ్జనార్. రాజేంద్ర నగర్లోని ఎన్పీఏ నేషనల్ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేశారు. తనని ఉదయ్ కృష్ణారెడ్డి లైంగికంగా వేధించాడంటూ ఒక ట్రైనీ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఫిర్యాదు చేశారు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో. ప్రస్తుతానికి కేసు నమోదైంది. ఉదయ్ కృష్ణారెడ్డిని సింపతి డ్రామా కూడా అంటున్నారు పోలీసులు. సో బలమరణానికి ఎత్తించినట్టుగా ప్రచారం కూడా జరిగింది. తనకు బాధితురాలతో కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నానంటూ కూడా ఒక లేఖ రాసుకొచ్చారు. కోర్టులో తనను తాను నిరూపించుకుంటానని చెప్పి అంటున్నారు ఉదయ్ కృష్ణారెడ్డి. కేసు నమోదు తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్తుతానికి పరారులో ఉన్నట్టుగా ప్రచారం కూడా జరిగింది. ముందుగా నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్గా ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి పైన ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. నేషనల్ పోలీస్ అకాడమీలో తనపైన ఒక ఉదయ్ కృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ వేధిస్తున్నాడని, వాట్సాప్లో కొంత మెసేజ్లు పెడుతున్నాడని, తనని రూమ్లోకి పిలిచి అబ్యూజ్ చేశాడని, తనపైన అఘాయిత్యానికి పాల్పడ్డాడని, అంటే కొంత అటెంప్ట్ చేశాడని, ఇటువంటి మాదిరిగా ఆ మహిళ ట్రైనీ ఐపీఎస్ కంప్లైంట్ ఇచ్చారు. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిన వెంటనే దానిపై విచారణ విషయంలో హైదరాబాద్ సిపి సజ్జనార్ దాన్ని మహిళా వింగ్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో ప్రస్తుతానికి ఈ కేసు అక్కడ విచారణ జరుగుతోంది. సో ఈ విచారణ సమయంలో చాలామందిని వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు. సో ఆ వాంగ్మూలం విషయంలో అటు మహిళా ట్రైనీ ఐపీఎస్ దగ్గర నుంచి వివరణ తీసుకున్నారు, ఇటువైపు నుంచి చాలామంది ఫ్రెండ్స్ దగ్గర నుంచి వివరణ తీసుకున్నారు. ఇవన్నీ జరుగుతున్న తరుణంలోనే మొదటి రోజు ఎప్పుడైతే కంప్లైంట్ అయిందో కంప్లైంట్ పైన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 74, 75, 77, 78, 79, 127(2), 115(2), 351(2), BNS సెక్షన్ 66(e), 67A IT యాక్ట్ 2008 ప్రకారంగా ఉదయ్ కృష్ణారెడ్డి పైన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత మరుసటి రోజే ఉదయ్ కృష్ణారెడ్డి తన బంధువుల ఇంట్లో ఉన్న సమయంలో కొంత అపస్మార స్థితిలోకి వెళ్ళిపడాయని చెప్పి ఆసుపత్రి అడ్మిట్ చేశారు. సో ఆయన బలమరణానికి యత్నించడానికి ప్రచారం జరిగింది. కానీ వైద్యులు తేల్చిన అంశం ఏంటంటే మద్యం మత్తు, ఒంట్లో మొత్తం మద్యం ఉంది, సో కడుపులో అంతా మద్యం ఉంది, ఆల్కహాల్ ఉంది. సో అది సేవించాడు కాబట్టి అపస్మార స్థితిలో వెళ్ళాడు, కానీ ఎటువంటి అటెంప్ట్ లేదు, బలమరణానికి ప్రయత్నించడం లేదు అని చెప్పి చెప్పుకొచ్చారు. ఆ లేఖ రాసుకొచ్చాడు ఆయన. నాకు ఐఫోన్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ఐఫోన్లో అన్ని డీటెయిల్స్ తర్వాత నేను బయట పెడతాను, నాకు ఎటువంటి పాపము తెలియదు, మేము రిలేషన్షిప్లో ఉన్నాం, ముస్సోర్లో ఉన్నప్పటి నుంచి రిలేషన్షిప్ కంటిన్యూ అయింది మాది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వచ్చిన తర్వాత నాపై అక్కడ గతంలో ఉన్నప్పుడే అనుమానం వ్యక్తం చేసింది, వేరే ఒక ఐఏఎస్ని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేనేం తప్పు చేయలేదు, నిజాయితీగా ఉన్నానని చెప్పి మళ్ళీ నా వెంట పడిందని చెప్పి ఉదయ్ కృష్ణారెడ్డి ఒక లేఖ రాసుకొచ్చాడు. తర్వాత కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. తనని తాను రక్షించుకోవడం కోసం నాకు అవకాశం కల్పించండి అని చెప్పి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే కోర్టు దాన్ని వాయిదా వేసింది. ఆ తర్వాత కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే పరారులో ఉన్నట్టుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఎటకేలకి మిర్యాలగూడ దగ్గర పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డి అదుపులోకి తీసుకున్నారు, అత్తాపూర్ పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సో ఉదయ్ కృష్ణారెడ్డి ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు? మిర్యాలగూడలో, అంటే ఆయన పరారులో ఉంటుండగా అదుపులోకి తీసుకున్నారా, లేదంటే ఎవరైనా ఆశ్రయం కల్పించారా? అక్కడి నుంచి ఎక్కడికి తీసుకురాబోతున్నారు? ఎస్ఆర్ నగర్లో కేసు నమోదైంది, అత్తాపూర్లో కేసు నమోదైంది, ఎలా ఉండబోతోంది? థ్యాంక్ యూ. మరి ఏదైతే ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో ఎటంకైతే మిర్యాలగూడ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ కూడా ఒంగోలు ఛానల్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చి దానికి సంబంధించి పూర్తి వివరాలను హైదరాబాద్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్తానని చెప్పేసి ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పిన నేపథ్యంలోనే మళ్ళీ హైదరాబాద్ కి ఏదైతే పోలీసులు గతంలోనే నోటీసులు ఇచ్చారో విచారణకు హాజరు కావాలి అత్తాపూర్ పోలీసులతో సంబంధించి. సో ఆ విచారణలో భాగంగానే వస్తున్నప్పుడు మరి మిర్యాలగూడలో పోలీసులు పట్టుకున్నట్టయితే మనకు సమాచారం. గతంలో కూడా దీనికి సంబంధించి ఒక పెద్ద సింపతి డ్రామా కూడా ప్లే చేశారు. తను ఆత్మహత్యకు పాల్పడ్డట్టు, తర్వాత మధ్య మత్తులోనే అది జరిగిందని చెప్పేసి కూడా డాక్టర్లు కన్ఫర్మ్ చేయడంతో దానికి సంబంధించి ఏదైతే ఆ ట్రైనింగ్ ఐపీఎస్ నన్ను మీ ఇద్దరం మాకు మ్యూచువల్ రిలేషన్షిప్ ఉండి గతంలో ముసలి గురించి మేము అది కంటిన్యూ చేస్తున్నాం. తర్వాత నా మీద అపార్థం చేసుకుని వేరే పుస్తకాన్ని పెళ్లి చేసుకుని తర్వాత నిజాలు తీసుకొని మళ్ళీ నా రూమ్ లోకి వచ్చేదంటూ కూడా పెద్ద ఎత్తున అతను ఆ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి గతంలో హైకోర్టులో పిటిషన్ కూడా వేశాడు. కొద్దిపాటి హైకోర్టు కూడా తనకు ఫేవర్ గా తీర్పు వచ్చింది. దానికి సంబంధించి విచారణ అయితే కొనసాగించమన్నది. బట్ ఈ రోజు ఆ విచారణలో భాగంగానే ఇటు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కి రమ్మని గతంలో ఏదైతే నోటీసులు ఇచ్చారో ఇక్కడ నోటీసులు ఇచ్చారు, ఇక్కడ అందుబాటులో లేకపోతే ఒంగోలుకి ఏదైతే తన ఉదయ్ కృష్ణారెడ్డి వాళ్ళ ఇంటికెళ్ళి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఆ నోటీసులో భాగంగానే ఈ రోజు విచారణ కూడా హాజరవుతున్నట్టు సమాచారం. సురేష్, ఒకసారి హోల్డ్లో ఉండండి. సో మరిన్ని డీటెయిల్స్ కూడా వస్తున్నాయి. ప్రస్తుతానికి ఆయన అరెస్ట్ చేశారు, మిర్యాలగూడ దగ్గర నుంచి ఆయన తరలించే అవకాశం ఉంది. అత్తాపూర్కి తరలిస్తారా లేకపోతే ఇంకెక్కడికైనా ఇన్వెస్టిగేషన్ నిమిత్తం తీసుకెళ్తారా చూడాలి. బట్ ఒక ట్విట్టర్ అకౌంట్
రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ నాగేశ్వరరావు దగ్గర నుంచి కొన్ని ఆయన రియల్గా రాసుకొచ్చారు ఇక రకరకాల అంశాలు. ఒకసారి ట్వీట్ కూడా చదువుతాను బికాజ్ నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంది, సెన్సేషనల్గా కూడా ఉంది. సో ఇక్కడ ద కంప్లైనెంట్ లేడీ అంటే ఇక్కడ ట్రైనీ మహిళా ఐపీఎస్గా ఉన్నటువంటి ఆ సదరు లేడీ తనను కంప్లైనెంట్ లేడీగా ఇక్కడ ఆయన చెప్పుకొచ్చారు. సో వాజ్ సెలెక్టెడ్ ఇన్ ఐపీఎస్ ఇన్ 2024 2024 ఐపీఎస్కి సెలెక్ట్ అయింది మణిపూర్ క్యాడర్లో. ఆ తర్వాత మళ్ళీ తను ఏం చేశారంటే తన నుంచి మళ్ళీ నేను ట్రైనింగ్కి వెళ్ళడంతో పాటుగా మళ్ళీ ఒకసారి సివిల్ ఎగ్జామ్స్ రాస్తా, నాకు సర్వీస్ ఇంప్రూవ్మెంట్ కావాలి, ఐఏఎస్ కావాలనుకున్నాను నేను అన్న రకంగా తను మళ్ళీ ప్రయత్నం చేసిందంట. ఆ సమయంలోనే ఆ మధ్యలోనే సోషల్ మీడియా ద్వారా ఉదయ్ కృష్ణారెడ్డి పరిచయం అయ్యాడు. ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్గా సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి 2025 బ్యాచ్లో సెలెక్ట్ అయ్యాడు. ఆయన ఐపీఎస్లో ఆయనే సెలెక్ట్ అయ్యాడు. అమ్మాయి అప్పటికి 2024 ఐపీఎస్ సెలెక్ట్ అయింది. మళ్ళీ ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతూ కొంత గ్యాప్ తీసుకుని ట్రైనింగ్ వెళ్లకుండా. సో ఆ సమయంలో సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు. సోషల్ మీడియా పరిచయం తర్వాత వాళ్ళు డైరెక్ట్గా 1-to-1 కలుసుకున్నారు December 2025. సో అప్పటి నుంచి ఎలిజిబిలీ ఎవాల్వ్డ్ ఇంటూ ఏ క్లోజ్ రొమాంటిక్ రిలేషన్షిప్. అప్పటి నుంచే ఇద్దరి మధ్య చాలా సాన్నిహిత సంబంధం, కొంత రొమాంటిక్ రిలేషన్షిప్ స్టార్ట్ అయిందనేది ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చారు. Keen to secure a transfer out of Manipur cadre, the complainant sought an inter-cadre transfer on the grounds of marriage to an All India service officer allotted to mainland state. Since Uday Krishna Reddy's cadre allocation was still pending and there was no guarantee that he would be allotted to a mainland state, she actively sought a marriage alliance elsewhere. So ఇద్దరి మధ్య రిలేషన్షిప్ జరిగింది, కానీ తనకి కొంత ఆ మణిపూర్ క్యాడర్ కాకుండా వేరే క్యాడర్ కావాలనుకుంది. ఉదయ్ కృష్ణారెడ్డికి ఆ క్యాడర్ ఇచ్చే అవకాశం ఎప్పటికీ క్యాడర్ అలాట్మెంట్ జరగలేదు కాబట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, క్యాడర్ అలాట్మెంట్ జరిగినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని తను వివాహం చేసుకుందంట. సో షీ అల్టిమేట్లీ మ్యారీడ్ అన్ ఆఫీసర్ అలాటెడ్ టు తమిళనాడు క్యాడర్ ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది. అండ్ హర్ అప్లికేషన్ ఫర్ ఎ క్యాడర్ షిఫ్ట్ ఫ్రమ్ మణిపూర్ టు తమిళనాడు ఇస్ కరెంట్లీ అండర్ కన్సిడరేషన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంకా దాన్ని కన్ఫర్మ్ చేయలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బట్ కన్సిడర్ చేసే అవకాశం కూడా ఉంది. డిస్పైట్ హర్ మ్యారేజ్, she allegedly continued her personal relationship with Uday Krishna Reddy when news of their ongoing affair reportedly reached her husband. అంటే అది అలా ఉంటుండగానే తమిళనాడు క్యాడర్ ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతూ ఉన్న సమయంలోనే ఉదయ్ కృష్ణారెడ్డితో ఉన్నటువంటి ఈ పర్సనల్ రిలేషన్షిప్ మాత్రం కొనసాగింది. ఈ కొనసాగుతున్న అఫేర్ తన భర్తకు తెలిసింది. సో అప్పుడు ఏం చేసింది ఆమె, షీ అటెంప్టెడ్ టు మిటిగేట్ ద ఫాలోడ్ బై ఫాల్స్లీ ఫ్రేమింగ్ ద రిలేషన్షిప్ యాజ్ నాన్ కాన్సెన్షువల్. తనే ఇబ్బంది పెడుతున్నాడు, నాకు ఏ సంబంధం లేదని చెప్పి భర్తకు చెప్పిందంట. So this was crucial because a breakdown of her marriage leading to divorce would jeopardize her pending inter-cadre transfer, forcing her to remain in the Manipur cadre. తనేం ఆలోచించింది, తను క్యాడర్ చేంజ్ అవ్వడం కోసం మాత్రమే భర్తతో ఆ వ్యక్తితో పెళ్లి చేసుకొని తమిళనాడు క్యాడర్ రావాలనుకుంది, అప్లికేషన్ పెట్టింది. ఇప్పుడు ఎక్కడైతే తను ఆ రిలేషన్షిప్ని ఒప్పుకుంది అనుకోండి, ఉదయ్ కృష్ణారెడ్డితో రిలేషన్షిప్ని ఒప్పుకుంటే భర్త ఏం చేస్తాడు, డివోర్స్ ఇచ్చేస్తాడు, అప్లికేషన్ పెండింగ్లో పడిపోతుంది, మణిపూర్ క్యాడర్లో ఉండాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ ఆమె అది కంటిన్యూ చేస్తుంది అనేది ఈ ట్వీట్లో రాసుకొచ్చారు నాగేశ్వరరావు. సో రైట్ నాగేశ్వర్, ఒకసారి పీసీఆర్ ఆ ట్వీట్ కూడా ఇఫ్ పాసిబుల్ ప్లే చేయించే ప్రయత్నం చేయండి ప్లీజ్. ఆస్క్ ఫ్రమ్ ద డెస్క్. సో దిస్ వాజ్ క్రూషియల్. సో ఆ రకంగా తను మ్యానిపులేట్ చేసింది, నాకు ఏ సంబంధం లేదు, పూర్తిగా ఆ ట్రైనీ ఐపీఎస్గా ఉన్నటువంటి అది ఉదయ్ కృష్ణారెడ్డి నన్ను ఇబ్బంది పెట్టాడని చెప్పి తను రాసుకొచ్చింది. కాన్సిక్వెంట్లీ షీ ఫైల్డ్ ఏ ఫార్మల్ హరాస్మెంట్ కంప్లైంట్ విత్ ది డైరెక్టర్ ఎస్వీపీ ఎన్బీపీ సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించినటువంటి ఆ క్యాడర్లో తను ఇబ్బంది పడుతున్నాను, తనపై హరాస్మెంట్ జరుగుతుందని ఒక కంప్లైంట్ రాసుకొచ్చిందట. సో ఉదయ్ కృష్ణారెడ్డి హూ కమ్స్ ఏ హంబుల్ రూరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ అన్విటింగ్ విక్టిమ్ ఆఫ్ హర్ పర్సనల్ మోటివ్స్. తన వ్యక్తిగత లక్ష్యాలతోనే ఒక అమాయకుడైనటువంటి పోలీస్ అధికారి ఆయన బలయ్యాడనేది ఈ ట్వీట్లో ఉంది. ఇన్ లైట్ ఆఫ్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ద డైరెక్టర్ ఎస్వీపీ ఎన్పీఏ ఇస్ రిక్వెస్టెడ్ టు రివోక్ ద ఆర్డర్ డిఫరింగ్ Uday Krishna Reddy's training and permit him to continue basic training pending the outcome of the internal inquiry and police investigation. Barring him from training at his preliminary stage amounts to prejudicing the matter and inflicting premature punishment. Should the allegation ultimately be sustained through due process, appropriate departmental action can be initiated under the governing service rules alongside any necessary legal proceedings before court of law. అంటే ఇక్కడ ఈ ట్వీట్ ద్వారా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ నాగేశ్వరరావు చేసినటువంటి ఈ ట్వీట్ ద్వారా మాత్రం ఇక్కడ విక్టిమ్ ఎవరు అని అంటే ఆ మహిళ కాదు ఉదయ్ కృష్ణారెడ్డి అనేది మాత్రమే రాసుకొచ్చారు. మణిపూర్ క్యాడర్ నుంచి ఇక్కడ తప్పించుకోవడం కోసం మాత్రమే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది. ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డితో ఉన్న రిలేషన్షిప్ భర్తకు ఐఏఎస్ ఆఫీసర్ తెలవడంతో ఉదయ్ కృష్ణారెడ్డిని బక్రాన్ చేసి నాకేం సంబంధం ఆయన ఇబ్బంది పెడుతున్నానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత భర్తకి విషయం తెలియడంతో దాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం ఉదయ్ కృష్ణారెడ్డి ఫోటోలు పంపించడం జరిగింది. దాన్ని కూడా తప్పుగా వాడి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. డైరెక్టర్ ఎస్వీపీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి సంబంధించిన డైరెక్టర్ కూడా ఈ ఫిర్యాదు చేసింది. ప్రస్తుతానికి ఆయన విక్టిమ్ అన్నట్టుగానే ఈ ట్వీట్లో నాగేశ్వరరావు రాసుకొచ్చారు. సో ఉదయ్ కృష్ణారెడ్డిని మాత్రం ప్రస్తుతానికి పరారులో ఉన్నారనే రకంగా పొద్దుటి నుంచి ప్రచారం జరుగుతోంది. మిర్యాలగూడలో
పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ తరలించే అవకాశం కూడా ఉంది. సురేష్ కంటిన్యూ అవుతున్న నాతో పాటుగా. సురేష్, అత్తాపూర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ విచారణ నిమిత్తమైన అంటే అక్కడ తీసుకొస్తున్నారా, ఒకళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతోంది? కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించే అవకాశం ఉందా? ఇప్పటికైతే మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇటు అత్తాపూర్కి తీసుకొస్తారా, లేకపోతే రాయల డీసీపీ ఆఫీస్ కూడా కొంత మీడియా ఇక్కడ కొంత అక్కడ కొంత అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో విచారణ తర్వాత ఎట్లా ఉండబోతుంది అనేది తెలియబోతుంది. సో విచారణ అయితే చేస్తారు. ఎందుకంటే ట్రైనింగ్ ఐపీఎస్ సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి మొదటి నుంచి నేను నిరపరాధిని, నన్ను దానికి సంబంధించి వాళ్ళ భర్తకు తెలిసిన తర్వాత నన్ను రాంగ్ ఎలిగేషన్ తో నన్ను కేసు పెట్టింది. ఎందుకంటే మాకు మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ రిలేషన్షిప్ ఉంది. సో భర్తకు తెలియనితో ఇదంతా జరిగిందని చెప్పి ఏదైతే మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, అది ఖచ్చితంగా విచారణలో తెలిసే అవకాశం ఉంది. దీంట్లో విక్టిమ్ మరి ఉదయ్ కృష్ణారెడ్డి అవుతారా, ఏదైతే కంప్లైంట్ చేసిన ఆ ట్రైనింగ్ ఐపీఎస్ మహిళా ఐపీఎస్ అవుతారనేది అయితే విచారణలో తెలియదు. మొదటి నుంచి మాత్రం నేను నిరపరాధిని అని చెప్పేసి ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తున్నాను. సో పూర్తి ఆ విచారణ మాత్రం ఈ రోజు ఏదైతే ఇప్పుడు మిర్యాలగూడ నుంచి ఇప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డిని తీసుకొస్తున్నారు. సో ఇక్కడికి అత్తాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి నాకు తెలిసి దాదాపు 9 గంటల అవుతుంది. సో విచారణ చేసిన తర్వాత పూర్తి వివరాలు అయితే వెల్లడించే అవకాశం ఉంది పోలీసులు. రైట్. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఉదయ్ కృష్ణారెడ్డిని ఎక్కడికి తరలిస్తున్నారు? దీనిపైన ఇంకేదైనా పోలీస్ అఫీషియల్ స్టేట్మెంట్ ఉండే అవకాశం ఉందా? సో ఇప్పటివరకు అయితే ఏం లేదు. విచారణలో పూర్తి అంటే విచారణ చేసిన తర్వాతనే పోలీసులు కూడా ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రైనింగ్ ఐపీఎస్ కి సంబంధించి ఇప్పటికే పోలీస్ వ్యవస్థలో అన్నట్టు ఏదైతే మన ట్రైనింగ్ చేసుకునే శిక్షణ సమయంలోనే ఇలాంటి ఒక కేసు రావడం అయితే చాలా అరుదుగా జరిగిన పరిస్థితి. సో ట్రైనింగ్ జరిగేటప్పుడే అంటే పోలీస్ శిక్షణ జరిగేటప్పుడు ఒక మహిళా అధికారి వేధింపుల కేసు నమోదవడం కూడా పోలీస్ వ్యవస్థను కూడా కొంచెం ఏదైతే ప్రజల్లో కొంచెం నమ్మకం సన్నగిలేటట్టు ఈ చర్య అయితే ఉంది. దానికి సంబంధించి పూర్తి విచారణ చేసిన తర్వాత దీంట్లో బాధితులు ఎవరు, లేకపోతే ఎవరనేది పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో ప్రస్తుతానికి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ఆ ట్వీట్, ఇందాక నేను చదివిన ట్వీట్ ఇదే. సో దీని ప్రకారం మీరు చూడొచ్చు, the complainant lady was selected for the Indian IPS service in 2024 batch and allotted to the Manipur cadre. However, she deferred her basic training to reappear for civil services examination for service improvement. Around this time, she established contact via social media with Uday Krishna Reddy, who was selected to IPS in the 2025 batch. They subsequently met in person in December 2025 upon joining SVPNA Hyderabad. Ante ఇక్కడ మాత్రమే పరిచయం అయింది, వాళ్ళు పర్సనల్గా మీట్ అయ్యారు ఫర్ బేసిక్ ట్రైనింగ్, వేర్ దర్ ఇనిషియల్ కాంటాక్ట్ అలెజ్డ్లీ ఎవాల్వ్డ్ ఇంటూ ఏ క్లోజ్ రొమాంటిక్ రిలేషన్షిప్. ఇద్దరి మధ్య క్లోజ్ రొమాంటిక్ రిలేషన్షిప్ కూడా స్టార్ట్ అయింది. కీన్ టు సెక్యూర్ ఏ ట్రాన్స్ఫర్ అవుట్ ఆఫ్ ది మణిపూర్ క్యాడర్. అమ్మాయి మణిపూర్ క్యాడర్ నుంచి వేరే క్యాడర్కు రావడానికి ప్రయత్నం చేసింది. ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డికి అప్పటికైనా క్యాడర్ కేటాయించకపోవడంతో ఉదయ్ కృష్ణారెడ్డికి ఇలా కూడా వచ్చే అవకాశం లేదని చెప్పినటువంటి తలుచుకున్నటువంటి ఆ అమ్మాయి వేరే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుని తమిళనాడు క్యాడర్కి ఆ ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళాడు. తను కూడా అక్కడికి అప్లికేషన్ పెట్టింది మణిపూర్ క్యాడర్కి ఇష్టం లేక. సో మణిపూర్ క్యాడర్కి ఇష్టం లేక అక్కడికి పెట్టినటువంటి తర్వాత కూడా తను ట్రైనింగ్లో ఉన్న సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డితో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తుంటే భర్తకు అనుమానం వచ్చింది. భర్త అడగడంతో నాకేం సంబంధం లేదు, ఉదయ్ కృష్ణారెడ్డి చేయడం మూలంగా ఎంత జరుగుతుంది, ఉదయ్ కృష్ణారెడ్డి నా పైన ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను హరాస్మెంట్ చేస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. సో ఆ తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి ఫోటోలు పంపించడం, ఈ డిస్కషన్ కాస్త పెద్దదైంది. పలుమార్లు డైరెక్టర్ కూడా కంప్లైంట్ చేసింది అని చెప్పి ఈ ట్వీట్లో కనబడుతోంది. సో ఇప్పుడు ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డి విక్టిమ్ అనేది ఈ ట్వీట్లో వాళ్ళు రాసుకొచ్చిన అంశం. సో మీరేమనుకుంటున్నారు? నిజంగా ఈ మాటలు చూస్తూ ఉంటే ఉదయ్ కృష్ణారెడ్డి విక్టిమ్ అయ్యారనుకుంటున్నారా? ఆ లేడీ ఐఏఎస్ ఆఫీసర్ తన క్యాడర్ మార్చుకోవడం కోసం ఈ రకంగా ప్రయత్నం చేసి ఉదయ్ కృష్ణారెడ్డిని బక్రాన్ చేస్తుంది అనుకుంటున్నారా? ఏరేం జరిగినా తను ఎదిగినటువంటి బ్యాక్గ్రౌండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్, కూరగాయలు అమ్మాడు, తల్లిదండ్రులు చిన్నప్పుడు చనిపోయారు, కానిస్టేబుల్ క్వాలిఫై అయ్యాడు, తర్వాత ఒక SCI ఏదో అన్నాడని చెప్పి రిజైన్ చేసి మళ్ళీ పట్టు వదలకుండా IPS క్వాలిఫై అవ్వడం కోసం 4 సార్లు ఫెయిల్ అయినా వదిలిపెట్టకుండా 5th అటెంప్ట్లో పాస్ అవ్వడం, IPS ట్రైనీగా వెళ్ళడం, ఇలాంటి ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్, వెరీ రూరల్ అండ్ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి ఇలా చేస్తాడా అనే రకంగా ఫస్ట్లో అందరికీ అనుమానం కలిగింది. కానీ ఇప్పటికీ అనుమానం అలాగే ఉంది. మరి ఏం తేలుస్తారు పోలీసులు? దీనిపైన ఎటువంటి విచారణ జరగబోతోంది? ఎటువంటి పారదర్శకమైన విచారణ తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి దీంట్లో నుంచి బయటపడతాడా, లేదంటే శిక్షలు అనుభవిస్తాడా, ఏం జరిగిందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? అది కాలేజీ కాదు, స్కూలు కాదు, చిన్నపిల్లలు వెళ్ళేటువంటి కిడ్స్ కాన్వెంటు కాదు, IPS ట్రైనీలు, దేశంలోనే అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, IPS IAS క్యాడర్కి సంబంధించిన వ్యక్తులు. అలాంటి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఈ మాదిరిగా ఈ అఫేర్లు ఏంటి, ఒక రూమ్లోకి ఒక లాగడం ఏంటి జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు అధికారులు అనే అనుమానం కూడా కలుగుతోంది. ఆ యొక్క ప్రాంతం యొక్క
ప్రతిష్టత గౌరవం కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నట్టుగానే మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేయడం మనం చూసాం. చాలా పవిత్రంగా, చాలా ఎఫిషియెంట్గా, చాలామంది మేధావులని, చాలామంది అనేక రకాలుగా గౌరవాన్ని పొందినటువంటి వ్యక్తులని తయారు చేసినటువంటి ఒక కీలకమైన అకాడమీ ఇది. ఆ అకాడమీలా జరగడం అంటే డెఫినెట్గా అది చాలా భంగపాటు అండ్ ఆ అకాడమీ యొక్క ప్రతిష్టతలు కూడా ఇబ్బంది కలగడం అన్నట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ఇప్పుడు నిజంగానే ఇక్కడ జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్లో ఎవరిని శిక్షించాలి? మీరు కనుక నిశ్చితంగా ఈ అంశాన్ని గమనిస్తున్నట్లయితే దీంట్లో బాధితులు ఎవరు, నిందితులు ఎవరు, ఎవరిని శిక్షించాలి, ఏం చేస్తే ఈ పద్ధతి మారుతుంది? కామెంట్ చేయండి.